బాగుంది. జయకృష్ణ యాక్షన్ సీన్స్ కానీ లవ్ సీన్స్లలో ఆ డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో కొన్ని డైలాగ్స్ అక్కడ గూస్ బంప్స్ అనిపిస్తుంది. ఆ సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కానీ ఇద్దరు చాలా బాగా వర్క్ కొట్టింది వాళ్ళిద్దరి మీద కెమిస్ట్రీ. బాగుంది సినిమా, చూడొచ్చు. ఆ రిఫరెన్స్ కనిపించారు నాకైతే. సో మహేష్ బాబు గారిని అక్కడక్కడ కొన్ని సీన్లలో వాళ్ళిద్దరు రిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ క్లోజ్ షాట్లో కాకుండా లాంగ్ షాట్లో కొన్నిసార్లు మహేష్ బాబు గారిని కృష్ణ గారిని చూసినట్టు అనిపించింది. సో బాగా యాక్టింగ్ మాత్రం ఎమోషన్ సీన్లలో బాగా యాక్టింగ్ చేశాడు. యాక్షన్ సీన్స్ మాత్రం ఇరగదీసేశాడు. నెక్స్ట్ లెవెల్ బాగా కష్టపడ్డాడు. సో మంచి స్క్రిప్ట్ తీసుకొని వచ్చారు. ఒక 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్లీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు హీరో హీరోయిన్ మధ్య సెకండ్ హాఫ్లో కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. చూడొచ్చు, వెళ్ళి చూడొచ్చు మూవీ. అంటే కొద్దిగా రిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళది. సో ఘట్టంలేని ఫ్యామిలీ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ రిఫరెన్స్ కనిపిస్తుంది. అక్కడక్కడ కనిపిస్తుంది వాళ్ళ రిఫరెన్స్. బట్ మంచిగా నేర్చుకున్నాడు. సో ఈ సినిమా చూసిన తర్వాత తనే ఇంకా నేను ఏం చేయాలో తెలుసుకొని ఇంకా నెక్స్ట్ మంచి సబ్జెక్ట్తో వస్తాడు. ఇంకా చాలా అంటే ఇప్పుడు జనాలు ఏంటంటే లవ్ స్టోరీ ఓకే ఇంట్రడక్షన్, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కాంపిటీషన్ బాగా, ఇప్పుడు స్టార్ హీరోలకే కాంపిటీషన్ ఉంది. వాళ్ళు రొటీన్ సినిమాలు అవన్నీ తీసినా కూడా వర్కౌట్ కాదు. మంచి కాన్సెప్ట్ తీసుకొని వస్తే ఇంకా కొత్తదనం కావాలి జనాలకి. అది తీసుకొని తన సినిమాని తనే చూసుకొని ఇంకా మంచి పర్ఫెక్ట్తో వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవును, డిఫరెంట్ కాన్సెప్ట్. దీంట్లో లవ్ స్టోరీని తీసుకొచ్చాడు. బట్ మనం ఫీల్ అనిపిస్తుంది, ఆ ఫీల్ అనిపిస్తుంది మనకు. సాంగ్స్లో కూడా 2 సాంగ్స్ చాలా బాగున్నాయి, లవ్ సాంగ్స్. యూత్ కూడా నచ్చచ్చు మూవీ. ఫస్ట్ హిట్ పడినట్టే, కానీ యాక్షన్ సీన్స్ యాక్టింగ్లో ఎమోషన్లో తీసేశాడు. సో ఇంకా తను చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పడానికి లేదు. నేను చూసిన సినిమా నాకైతే మంచిగా ఇంట్రడక్షన్ అనిపించింది. సో వాళ్ళే చూసుకొని మళ్ళీ ఇంకో సినిమాలో తన మిస్టేక్ ఏందో తెలుసుకొని తను ఇంప్రూవ్ అవుతాడని నేను అనుకుంటున్నాను. 3కి 2.5 ఇస్తాను. భయ్యా ఇప్పుడే శ్రీనివాస మంగాపురం సినిమా చూశాను భయ్యా. జయకృష్ణ బాబు యాక్టింగ్ అయితే ఎరగదీసాడు భయ్యా. సేమ్ మహేష్ బాబు గారు చూసినట్టే అంతే స్క్రీన్ మీద. జూనియర్ మహేష్ బాబు లాగే ఉన్నాడు సేమ్ అంతే. బాడీ డబుల్ అనుకోవచ్చు అంతే. ఇంకా బాబా ఏమన్నాడు భయ్యా. నవ్వినా, పరిగెత్తినా, దగ్గినా, యాక్టింగ్ చేసినా, ఏడ్చినా, ఆఖరికి హీరోయిన్ని ముద్దు పెట్టినా కూడా మహేష్ బాబు లెక్కే ఉన్నాడు అంతే. సేమ్ యాసిడ్ కట్ట ఉన్నాడు. మహేష్ బాబు గారితో సినిమాలు కానీ చేయకపోతే డైరెక్టర్ మిస్ అయితే మీరు జయకృష్ణ బాబుని పెట్టి తీసుకోండి అంతే. జయకృష్ణ బాబు మీకు ఒక వరం చిక్కేసాడు అంతే డైరెక్టర్లందరికీ. కాబట్టి ఈ సినిమాలో అయితే మెసేజ్లు ఉన్నాయి భయ్యా. ఏ మెసేజ్ ఇచ్చాడు భయ్య, ఏ మెసేజ్. లవ్ అనేది, ప్రేమ అనేది గుండెకి సంబంధించింది కాదు, మైండ్కి సంబంధించిందని అబ్బా ఏం పెట్టాడు భయ్యా. అలాగే సినిమా లాస్ట్లో తాతగా మోహన్ బాబు గారు తాత క్యారెక్టర్ చేశాడు భయ్యా. అబ్బా తాత క్యారెక్టర్లు చేయాలంటే మోహన్ బాబు గారు చేయాలంతే. తాతగా సెట్ అయిపోయాడు. ఇక నుంచి మోహన్ బాబు గారికి రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే, మీరు స్టార్ హీరోల పక్కన కానీ నాలాంటి హీరోల పక్కన కానీ మీరు తాతగా చేసిండంతే. తాతగా సెట్ అయిపోతారు. ఎవరైనా సినిమా ఫీల్డ్కి, ఇండస్ట్రీకి, తెలుగుకైనా, తమిళకైనా, హిందీ అని ఎక్కడైనా సరే మీరు యంగ్ మ్యాన్లుగా నాలాగా సినిమా హీరోలు అవుతాం వస్తే మోహన్ బాబు గారికి తాత క్యారెక్టర్ ఇచ్చేయండి అంతే. ఆయన తాత క్యారెక్టర్ పర్ఫెక్ట్ మ్యాచ్ సెట్ అయిపోయాడు. ఇంకా సినిమా చూసాను సేపు అన్నీ బాగున్నాయి. సినిమాలో ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి, లవ్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది, రొమాంటిక్ ఉంది. అజయ్ భూపతి గారు ఈ మంగళవారం, ఈ RX 100 ఆ సినిమాలు ఎలాగైతే ఉన్నాయో ఈ సినిమా అట్లేదనమాట, డిఫరెంట్ అనమాట. ఇప్పుడు అది చూసి ఇది కానీ చూస్తే డైరెక్టర్ వేరేమో అని అనుకుంటారు ఖచ్చితంగా. అట్టే ఆ ఫీల్ వస్తుంది మీకు. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ సినిమాలో వచ్చిన ఇబ్బందులు ఒకటే అనమాట. ఏడో కొద్దిగా చూసిన సినిమాని మళ్ళీ చూస్తున్నాం అన్నట్టు ఫీల్ వస్తుంది. కాబట్టి తెలుగు సినిమా డైరెక్టర్లు చెప్పేది ఒకటే, కొత్త కథలు తీయండి. తిరుపతి అంతా సినిమా తీశారు, బాగానే ఉంది. కొండల పక్కన, ఆడ పక్కన, చెరువుల పక్కన తీశారు అంతా. కానీ సినిమా ఏంటంటే తీసిన దాన్ని మళ్ళీ తీసినట్టున్నావా, చూసిన దాన్ని మళ్ళీ చూసామా అన్నట్టు ఫీల్ వస్తుంది. కాబట్టి కొత్త క్యారెక్టర్ కాస్త మార్చడదని. కానీ సినిమా అయితే ఓవరాల్గా ఓకే పర్లే. కానీ హీరో గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే అసలు మహేష్ బాబు గారు అంతే. మహేష్ బాబు గారు చూసినట్టే ఉంది యాస్టీస్గా అంతే. కాబట్టి ఈ సినిమాతో మనం 1000 కోట్లు టార్గెట్ కొట్టేసినాం అంతే. అన్నా జయకృష్ణ నువ్వు మహేష్ బాబు గారి ఫ్యామిలీకి నువ్వే వారసుడు అంతే. దొరికేసాడు అంతే. ఈ సినిమాతో 1000 కోట్లు దాటి ఎక్కడ పోతే ఈ సినిమా చెప్పలేమవుతాయి. సినిమాని థియేటర్లో చూడండి, మిస్ చేయపోకండి. మిస్ చేస్తే టీవీలో చూసుకోండి అంతే, మీ ఇష్టం అదే. ఇంకా సినిమాలో హీరో గారు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంతే. నెక్స్ట్ మూవీ జయకృష్ణ బాబు గారు నెక్స్ట్ మూవీ చేస్తే కాస్త యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ చేయండి. అంటే యాక్టింగ్లో పెద్దగా లేదు, మరి అంతేం లేదు. మహేష్ బాబులా ఉన్నాడు కానీ యాక్టింగ్లో మరీ అంత లేదనమాట.
ఆ నవ్వడం ఏడవడం అవి కూడా రావట్లే. అతనికి ఇంకాస్త ట్రైనింగ్ ఇప్పించి అతను ఇంకొద్దిగా ఆరితేరి అతనికి ఇంకొద్దిగా ఎక్స్పీరియన్స్ ఇప్పించి సినిమా తీస్తే బాగుంటుంది. కానీ సినిమాలో ఏంటంటే అదే యాక్టింగ్ కొద్దిగా వీక్లో ఉంది. ఇంకా రవీనా ట్యాండన్ కూతురు హీరోయిన్ ఉంది, రవీనా ట్యాండన్ కూతురు ఉంది, సేమ్ వాళ్ళ అమ్మలాగే ఉంది అంతే. ఇంకా అదే గ్లామర్. 20 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మని ఎలా చూసామో సేమ్ అట్టే ఉంది. ఈమె కూడా అదే కళ్ళు, అదే స్టైలు, అదే యాక్టింగు, అదే పర్ఫార్మెన్సు, అదే రొమాంటిక్ టైమింగ్స్. అబ్బా 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 వాళ్ళ అమ్మని చూసినట్టే ఉంది. రవీనా ట్యాండన్ మిస్ అయినా మేము ఆ రోజుల్లో, మేము ఆరు పుట్ల, మేము 20 ఏళ్ల క్రితం మేము పుట్ల, మేము ఈ మధ్య పుట్టాం. రవీనా ట్యాండన్ మళ్ళీ చూసినట్టు ఉంది, మహేష్ బాబు గారిని మళ్ళీ చూసినట్టు ఉంది. సినిమా మొత్తానికి మహేష్ బాబు గారిని రవీనా ట్యాండన్ని మళ్ళీ తిప్పి చూసినట్టే ఉంది యాస్టీస్ గంతి. కాబట్టి సినిమాని 1000 కోట్ల పైన టార్గెట్ చేద్దాం, కొట్టండి. యాక్షన్ రోల్స్ కి విలన్ రోల్స్ కి హిట్ అయ్యారు కదా, సో డెఫినెట్లీ మోహన్ బాబు కూడా అంతకు మించి హిట్ అవుతారు. యా డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ. యాక్షన్, లవ్ స్టోరీ, లిటిల్ రొమాంటిక్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సాంగ్స్ చాలా పీస్ఫుల్ ఉన్నాయి, యాక్షన్ కూడా, బీట్స్, ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఐ లైక్ సెకండ్ హాఫ్. మహేష్ బాబు ఎంటైర్ సీన్స్ అప్పుడప్పుడు ఫైట్స్ చేస్తుంటే లైక్ మహేష్ బాబు వచ్చి ఆ ఫైట్ చేస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, ఒక్కడు సీన్స్ కనిపించినట్టు అట్లా అనిపించింది అన్న నాకు. మహేష్ బాబు మిక్స్డ్ క్యారెక్టర్స్ అన్ని మూవీస్ కలిపితే జయకృష్ణ అలా అనిపించాడు. లేదు లేదు, హీఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇంటూ బిజినెస్, అదే లైక్ ఇండస్ట్రీకి వచ్చి ముందే కొన్ని మూవీస్ చేశాడు. బిజినెస్ మ్యాన్ కానీ, దూకుడు కానీ. మహేష్ బాబు ఎలా ఫీల్ అవుతాం? సో ఇట్స్ ఆల్ ఎ కంపాక్ట్. అవుట్ ఆఫ్ 4. యా థ్యాంక్ యూ. లెగసీ అని కాదు కానీ ఈయన స్కిల్స్, టాలెంట్ పరంగా కంటిన్యూ చేస్తాడు. ఐ ఫీల్ హీఈస్ మోర్ గ్రేటర్ దెన్ గౌతమ్. అంటే గౌతమ్ చిన్న కాబట్టి డెఫినెట్లీ హీఈస్ బిగర్ దెన్, ఎల్డర్ దెన్ గౌతమ్ కదా. మేబీ గౌతమ్ స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉండొచ్చు. వి కాంట్ సే రైట్, ఇన్ ప్రయర్లీ ఐ కాంట్ జడ్జ్ దెమ్. మహేష్ బాబుకి రాజకుమారుడికి ఎలా ఉందో అంతకు మించి ఈ మూవీ ఉంటుంది తనకి, జయకృష్ణకి పక్కా. థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడే శ్రీనివాస మంగాపురం సినిమా చూసిన, చాలా క్లాసిక్ లవ్ స్టోరీ అన్న, చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా జయకృష్ణ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఘట్టమైన ఫ్యామిలీలో ఇంకో మహేష్ బాబు వచ్చిందని చెప్పుకోవచ్చు. అందరు అంటారు టీఎఫ్ఐలో ఒకడే ఒక మహేష్ బాబు అని, కానీ కాదు, ఘట్టమైన ఫ్యామిలీ నుంచి ఎవడొచ్చినా మహేష్ బాబు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సీన్స్ దగ్గర డాన్స్ చేస్తాడు, అరే జయకృష్ణ మహేష్ బాబు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. నిజంగా రాషా, నువ్వైతే నిజంగా చెప్తున్నా, నాకు చిన్నప్పుడు ఇష్టమైన చాక్లెట్ ఏదైనా ఉంటుంది ఆశ. మళ్ళీ ఈ సినిమాలో రాషాని చూపించిన తర్వాత మళ్ళీ నాకు ఆశ పుట్టింది. నిజంగా అసలుకి హీరోని ఒక అందాల బొమ్మలా ఉన్నావు నువ్వు. నిజంగా విలనిజం పుట్టింది మళ్ళీ మోహన్ బాబు దగ్గర నుంచి అని చెప్పేసి మళ్ళీ టీఎఫ్ఐకి గుర్తు చేసిండు. జీవి ప్రకాష్ అన్న, నీ మ్యూజికల్ హిట్ మళ్ళీ ఇంకోసారి టీఎఫ్ఐకి చూపించినావు. లైక్ సినిమా అయితే బాగుంది. అజయ్ భూపతి గారు, మీ డైరెక్షన్కి, మీ ఏమంటారు, మీ స్క్రీన్ ప్లేకి మాత్రం నిజంగా దండం అయ్యా, దండం. సినిమా అంటే ఇలా ఉండాలని చెప్పేసి జయకృష్ణకి ఫస్ట్ సినిమాతోనే ఒక కల్ట్ లుక్, కల్ట్ మాస్ లుక్తోనే లైక్ వేరే లెవెల్ తీసుకుపోయిండు. సినిమా మాత్రం ర్యాంపేజ్ అన్న. జయకృష్ణ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్న. అంటే జయకృష్ణ చూసినట్లు అనిపించదు మనకి, మహేష్ బాబు గారిని చూసినట్లు అనిపించింది. అతని డైలాగ్ డెలివరీ కానీ, అతని స్లాగ్ కానీ, అతని ఫైటింగ్ సీన్స్ కానీ, ఇవంతా అంత మంచిగా ఉందన్నమాట. హీరోయిన్ రాషా గారు, మీ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే హీరోయిన్ మధ్యలో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అజయ్ భూపతి గారు డైరెక్షన్ చెప్పాలి. RX100, మంగళవారం ఇవన్నీ చూసాము, కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఒకటి చెప్తా, ఈ సినిమా మొత్తం ఒక రేంజ్లో వెళ్తుంటే మోహన్ బాబు గారు వచ్చిన తర్వాత ఈ సినిమా అవుట్ ఆఫ్ రేంజ్కి వెళ్ళిపోయింది. అంత బాగుంది మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ, అతనికి ఫైటింగ్ కానీ, అంతా చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నా కదా, మీరు అందరు శ్రీనివాస్ మంగాపురం చూడండి, మీ అందరికి నచ్చుతుంది మూవీ. థ్యాంక్ యూ. రైజింగ్ స్టార్ రమేష్ బాబు అన్నగారు ఆశీస్సులు. ఆట్ ది రేట్ జయకృష్ణ ఘట్టమనేని 3వ తరం సూపర్ స్టార్ అన్న. బాబు ఫస్ట్ సినిమా చేసినట్టు లేదన్న, 3-4 సినిమాలు చేసినట్టు ఉంది. ఫైట్స్ వేరే లెవెల్ అన్న, మ్యూజిక్ వేరే లెవెల్, మంచి ప్యూర్ లవ్ స్టోరీ అన్న. సినిమా చాలా అద్భుతంగా ఉందన్న. అసలు ఫస్ట్ సినిమా లెక్క లేదు. శ్రీనివాస మంగాపురం ఎంత అద్భుతంగా ఉందంటే సినిమా అసలు మా ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రమే చెప్తారు సినిమా బాగుందంటే బాగుందని, లేదంటే లేదని. కృష్ణ గారి తరం నుండి
అది మేము చెప్తున్నాము. సినిమా కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క సీను అజయ్ భూపతి గారు చాలా బాగా చేశారు. సినిమా మంచి సినిమా అందించారు. మంచి లవ్ స్టోరీ చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి చూసేలా విధంగా ఉంది సినిమా. జై ఘట్టం అనేది, జై సూపర్ స్టార్, జై బాబు. శ్రీనివాస మంగాపురం మూవీ అయితే నాకు మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి పండుగనే ఇక. ఎందుకంటే నాకు ఒక కృష్ణ గారిని, ఒక మహేష్ బాబు గారిని చూసినట్టు అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అజయ్ భూపతి గారు ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ డ్రామా తీసుకొచ్చిండు మన ముంగటికి. ఈ మూవీ అయితే నేను 100% ఎంజాయ్ చేసిన మూవీ అయితే. మెయిన్ థింగ్ దీంట్లో అయితే మోహన్ బాబు గారు ఎంట్రీ సీన్స్ ఏవైతే ఉంటాయో అసలు గూస్ బంప్స్ వస్తుంటాయి. మళ్ళీ హీరో గారు పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. ఫస్ట్ మూవీ లాగా అస్సలు లేదు. ఆయన డాన్స్ అయినా సరే, ఆయన ఎమోషన్ సీన్స్ అయినా సరే చాలా కరెక్ట్ అయినా. నేను వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ మంచి క్యూట్ పేరు వీళ్ళది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. సినిమా చాలా బాగుంది సార్. ఈరోజు జయకృష్ణ గారు నటించిన శ్రీనివాస మంగాపురం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది ప్రసాద్లో. మనం అందరం ఊహించిన దానికన్నా బాగా వచ్చింది. బ్లాక్ బాస్టర్ మూవీ అండి. తప్పకుండా అందరు చూసి ఆదరించండి. ముఖ్యంగా జయకృష్ణ గారి నటన సీనియర్ నటులతో పాటు కలిసి బాగా చేశారు. మోహన్ బాబు గారు అందరితో పాటు. మొదటి సినిమా అనిపించదండి. ఈ హీరో గారు 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఘట్టమనేని ఫ్యామిలీ అందరూ, అభిమానులు అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా సినిమా టీంకి, అశ్వనీ దత్ గారికి, కిరణ్ గారికి, ప్రొడ్యూసర్కు, అజయ్ భూపతి డైరెక్టర్ గారికి, టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హీరో గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి సినిమా ఇచ్చారు. చాలా అభిమానం, సంతోషంగా ఉన్నాం సార్. తప్పకుండా కంటిన్యూ 5 సినిమాలు వస్తున్నాయని తెలుస్తుంది. కంటిన్యూ 5 సినిమాలు రావాలి, తప్పకుండా చేస్తారు. ఆ పేరు ఘట్టమనేని వంశం పేరు జయకృష్ణ గారు నిలబెడతారు. ముఖ్యంగా మహేష్ బాబు గారి సినిమాలు మంచిగా ఉన్నప్పుడు కాలర్ ఎగరేసాం. మొదటి సినిమా నుంచే జయకృష్ణ గారి సినిమా బ్లాక్ బాస్టర్ అని కాలర్ ఎగరేసి చెప్తున్నాం. సినిమా బాగుందండి. గౌతమ్కు కాంపిటీషన్ అలా ఏముండదండి. ఆ గౌతమ్ కృష్ణ గారికి కూడా మేము ఆదరిస్తాము. ఆ గౌతమ్ గారు వచ్చినప్పుడు ఆ సినిమా అప్పుడు అదే ఉంటుందండి. అట్లా ఏముండదు. ఎవరికి పోటీ కాదు. అందరి సినిమాలు ఘట్టమనేని ఫ్యామిలీ సినిమాలు ఆదరిస్తాం. అన్న సినిమా అది జయకృష్ణ బాబు కొత్త సినిమాగా చేసినట్టు లేదు. ఎన్నో సినిమాల అనుభవం ఉండి, ఎంతో కష్టపడి కృషి చేసి తాత ఆశీర్వాదాలు పొంది సినిమా మాత్రం బాగా చేసిండు. సినిమా మాత్రం కొత్త సినిమా చేసినట్టు. వాళ్ళ తాత ఆశీర్వాదం మళ్ళా, వాళ్ళ బాబాయ్ మహేష్ బాబు గారి ఆశీర్వాదం వల్ల సినిమా మాత్రం 100 కోట్ల క్లబ్లో జరగబోతుంది కంపల్సరీ. ఎందుకంటే మామూలు చిన్న సినిమా కాదు ఇది, పెద్ద సినిమా. లవ్ స్టోరీ మాత్రం ట్విస్ట్ ఇచ్చిండు. హైలైట్ లవ్ స్టోరీ తీసిన సినిమా మాత్రం నాకైతే కొత్తదనంగానే కనిపించింది. ఇంకొకటి మ్యూజిక్ కూడా తమ్మని మించిపోయిండు. కొత్త అబ్బాయో ఎవరెవరో తెలియదు కానీ ఆయన మ్యూజిక్ మాత్రం తమ్మని మించిపోతుండు. ఆ ఫైట్ సీన్స్లో మాత్రం హైలైట్ మ్యూజిక్ ఇచ్చిండు. సాంగ్స్ కూడా స్లోగా ఉన్నాయి కానీ అద్భుతంగా ఉన్నాయి. ఒక్కటి ఏంటంటే మిస్ అయిన ఒక ఐటమ్ సాంగ్ కానీ పెట్టినుంటే నాకు ఒక ఫుల్ హ్యాపీగా ఫుల్ మీల్స్ తిన్న, ఫుల్ బిర్యానీ తిన్న ఈ ఫీలింగ్ ఉంటుండే. సినిమా మాత్రం చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ పోయా. సినిమా మాత్రం ఎక్కడ ల్యాగ్ లేదు. స్టోరీ మాత్రం అద్భుతంగా మలిచిండు అజయ్ భూపతి గారు. హ్యాట్స్ ఆఫ్. మీరు ఇంత అద్భుతంగా తీస్తారని మాత్రం కొత్త అబ్బాయితో అనుకోలేదు నేను. హీరోయిన్ కూడా బాగా యాక్టింగ్ చేసింది, హీరో కూడా బాగా యాక్టింగ్ చేసిండు. నరేష్ గారి యాక్టింగ్ అయితే చింపి పడేసిండు పో. నరేష్ గారి యాక్టింగ్ అలా పెద్దనాన్న అవుతాడా, పెద్దనాన్నలో అవుతాడు కానీ సూపర్ యాక్టింగ్ చేసిండు నరేష్ గారు. యా నాకైతే హెంగుతరంలో కృష్ణ గారిని యాస్టీస్ చూస్తున్నట్టుగా, ఆ ముక్కు మాత్రం కృష్ణ గారిని చూస్తున్నట్టుగానే అనిపించింది. మహేష్ బాబు గారు పోలికలు కృష్ణ గారు, వాళ్ళ ఇద్దరు పేరు మాత్రం నిలబెడతాడు. పెద్ద హీరో అవుతాడు. 100 కోట్ల క్లబ్లో పోస్టర్ వస్తుంది కంపల్సరీ. సినిమా మాత్రం హైలైట్ బాగుంది. మళ్ళా ఒక మంచి సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు గారు యాక్టింగ్ ఎలా చూస్తామో మనం జై కృష్ణ కూడా యాక్టింగ్ అలా చూసుకుంటాం. నిజంగా చెప్తున్నా, తొడగొట్టి చెప్తున్నా, మళ్ళీ ఒక సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. ఇలా ఈ కరెక్ట్ టైంలో దిగిండు. ఆయన ఎప్పుడు రావాలో వచ్చి చూపించిండు. ఇట్టు కొట్టి చూపిస్తారు. సినిమా అంతా బాగా చేసిండు. చెప్పాలంటే మన గౌతమ్ కృష్ణ గారు యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టిండు. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ మనం ఎంతో సినిమాలు ఎక్స్పీరియన్స్ దగ్గర చేసిండు. ఆయన ఒక ఫస్ట్ సినిమా లేకుండా ఒక 10 సినిమాల దగ్గర చేసిండు. అంత బాగా యాక్టింగ్ చేసిండు. జై కృష్ణ గారికి ఇదే చెప్తున్నా, హ్యాట్సాప్ సార్. నీకు రాంగ ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. మహేష్ బాబు గారు ఎట్లా ఎదిగిందో అట్లా ఎదుగుతారు. మీరు తాత పేరుకు నిలబెడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్ స్టార్ కావాలి. ఘట్టం నుంచి మళ్ళీ మంచి ఫ్యాన్స్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. 100 క్లబ్లో చేరుతుంది సినిమా. రాసి పెట్టుకోండి. సినిమా మాత్రం హిట్, బ్లాక్ బస్టర్. జై కృష్ణ, జై బాబు, జై సూపర్ స్టార్.